కేసీఆర్ అవినీతిపై 10 ఏళ్ల నుంచి కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు రాష్ట్ర మంత్రులు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ను రక్షించేందుకు బీజేపీ సీబీఐ విచారణ అడుగుతుందని విమర్శించారు. కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని నియమించుకుంటే కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మంత్రులు. వారంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామన్నారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్లకు అయ్యే ఖర్చును నిర్మాణ ఏజెన్సీయే భరిస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. రూల్స్ మార్చి కేంద్ర సంస్థల నుంచి కాళేశ్వరానికి ఎందుకు రుణాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం రీడిజైనింగ్ కు కేంద్రంలోని వివిధ ఏజెన్సీలు ఎలా అనుమతులు ఇచ్చాయో చెప్పాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు ఉత్తమ్. ఆయన మాట్లాడిన మాటల్లో చాలా సత్యదూరమైన విషయాలు ఉన్నాయి. చాలా విషయాలని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. మా మీద బుర్ర జల్లే ప్రయత్నం చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ కలిసిమెలిసి ఒకరికొకరు మద్దతుగా 3500 రోజులు గడిపి మేము అధికారంలో వచ్చి బాధ్యత చేపట్టి 20 రోజులు పూర్తిగా కాకముందే ఏదో మాట్లాడుతున్నాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు బినామీ అని విమర్శించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్ ను రక్షించేందుకు కాళేశ్వరంపై కేంద్ర మంత్రి సీబీఐ ఎంక్వైరీ కోరుతున్నారని మండిపడ్డారు. జ్యుడిషియల్ విచారణకు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జిని నియమించాలని, లేదంటే కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రజాపాలన దరఖాస్తు గడువు పొడిగింపు ఉండదన్నారు మంత్రి పొన్నం. జనవరి 6లోగా అర్హులంతా అభయహస్తం పథకాలకు అప్లై చేసుకోవాలని సూచించారు. నాంపల్లిలోని విజయనగర్ కాలనీలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. సమర్థవంతంగా ఎక్కడ కూడా చిన్న సమస్య ఇంత పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమంలో చిన్న అపశృతి కూడా రాకుండా కార్యక్రమం నిర్వహిస్తాను. అక్కడక్కడ ఏదైనా ముందు రోజు ఫామ్లో కొరత ఉండి కొంత దొంగలు కృత్రిమ కొరత సృష్టించి ఫామ్స్ ఎత్తుకుపోయి గతంలో ఉన్న అధికారం ద్వారా ఎత్తుకొని పోయినటువంటి అన్ని చర్యలు తీసుకోబడ్డాయి. ఎవ్వరు ఫామ్ కొనే అవసరం లేదు. రాష్ట్రంలో పర్యాటక రంగంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలన్నారు రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. అభివృద్ధి పనులను నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేయాలని కోరారు. బేగంపేటలోని హరిత ప్లాజాలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ కు దీటుగా హరిత హోటల్స్ ను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు మంత్రి జూపల్లి. శ్రీనిధిలో పెండింగ్ లో ఉన్న అన్ని లోన్లను వెంటనే క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క. మారుమూల గ్రామాల ప్రజలకు ఎక్కువగా రుణాలు మంజూరయ్యేలా చూడాలన్నారు. ఫండ్స్ డైవర్ట్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రైబల్ ఏరియాలోని ప్రజల అవసరాలు గుర్తించేందుకు స్టడీ టూర్ చేయాలని సూచించారు. ప్రభుత్వం సొమ్ము ఒక్క రూపాయి వృధా అయినా ఊరుకునేది లేదన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో మద్దులపల్లిలో నిర్మిస్తున్న వ్యవసాయ మార్కెట్ పనులను పరిశీలించారు మంత్రి. మార్కెట్ నిర్మాణంలో నాణ్యత లేదని కాంట్రాక్టర్ పనితీరుపై మండిపడ్డారు పొంగులేటి. నిర్మాణాలను పరిశీలించి అదనంగా డబ్బులు చెల్లిస్తే ఆర్ఆర్ యాక్ట్ తో రికవరీ చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో దాని మీద తప్పకుండా విచారించి కలెక్టర్ గారితో చెప్పాను. మైనింగ్ డిపార్ట్మెంట్ దాన్ని పంపించి వెట్ చేసి తప్పకుండా దాంట్లో ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వారిని ఈ ప్రభుత్వం ఉపేక్షించదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఖమ్మం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గంజాయి రహిత జిల్లాగా ఖమ్మంను తీర్చిదిద్దాలన్నారు. ఒడిశా నుంచి వచ్చే అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. ప్రజాపాలనలో 4వ రోజు మంగళవారం 20,39,927 దరఖాస్తులు వచ్చాయి. ప్రజాపాలనపై కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎస్ శాంతకుమారి. మంగళవారం వచ్చిన అప్లికేషన్లలో అభయహస్తం గ్యారంటీలకు సంబంధించినవి 17,39,000, ఇతర దరఖాస్తులు 3 లక్షల వరకు ఉన్నాయని వివరించారు. 4 రోజుల్లో 61,16,167 దరఖాస్తులు వచ్చాయన్నారు సీఎస్ శాంతకుమారి.